ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రభువుపేరిట వందన. మరి ఈ రోజున ఇటు రీతిగా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క 11వ రోజు ఉపవాస ప్రార్థనలో మనం ఉంటూ ఉన్నాం. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో 11వ రోజులా కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి తడువు చేయగా వాక్యాన్ని చూసుకుందాం. మరి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. అంతటి నేను గోనెపేట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసు నిబ్బరము చేసుకుంటుంది. దానియేలు గారి జీవితం నుంచి కొద్ది విషయాలు వినబోతున్నాం. ఉపవాస ప్రార్థన గురించి అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం. ఉపవాసం అంటే ఏమిటి, ఉపవాసం అనగా ఎలా చేయాలి, ఉపవాసంలో ఎలా చేస్తే ప్రతిఫలం ఉంటుంది, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏది, అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం. గడిచిన కాలంలో ఏది నిజమైన ఉపవాసం, ఉపవాసానికి ఎలా సిద్ధపడాలి అనేక విషయాలు వింటున్నాం. ఈ రోజున దానియేలు గారు చేసిన ఉపవాసం బేసిక్గా 21 రోజు ఉపవాస ప్రార్థన అనగానే 40 రోజుల ఉపవాస ప్రార్థన అనగానే మోషే గారు అలాగే యేసు ప్రభు వీరు చేసిన ప్రార్థనలు గుర్తొస్తాయి 40 రోజుల ప్రార్థన అంటే. కానీ మనకి 21 రోజు ఉపవాస ప్రార్థన అనగానే దానియేలు గారు చేసిన ప్రార్థన గుర్తుకొస్తుంది. ఎందుకంటే దానియేలు గారే పరిశుద్ధ గ్రంథంలో 21 రోజుల ఉపవాస ప్రార్థన ఉన్నట్టు గమనిస్తూ ఉంటాం. అయితే అది కూడా పాక్షిక ఉపవాసం, సంపూర్ణ ఉపవాసం కాదు. నేను ఉపవాసంలో రకాల గురించి కూడా చెప్పాను. సంపూర్ణ ఉపవాసం అంటే ఏది తినకూడదు, ఏది తాకూడదు. సాధారణ ఉపవాసం ఏమీ తినకూడదు, నీళ్ళు మాత్రం తాగొచ్చు. పాక్షిక ఉపవాసం ఏమన్నా తినొచ్చు, అంటే టైం అంటూ గ్యాప్ ఇచ్చుకుని ఒక పూట తినకపోవడమో, 2 పూటలు తినకపోవడమో, కానీ ఒక పూట తినడము, ఇంకా నీళ్లు తాగడం, లిక్విడ్ తీసుకోవడం, ఇది పాక్షిక ఉపవాసము. పాక్షిక ఉపవాసంలో దాదాపు మనం చేసేదంతా పాక్షిక ఉపవాసమే. సంపూర్ణ ఉపవాసం అని కొంతమంది ఈ మధ్య 40 రోజులు ఏది ముట్టుకోము, ఏది తాగమని కొంతమంది రూముల్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంటున్నారు. అలాంటి దైవజనుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎందుకంటే సంపూర్ణ ఉపవాసం, ఎందుకంటే దానియేలు చేసే ఉపవాసం గురించి వింటున్నాం కాబట్టి ఈరోజు సంపూర్ణ ఉపవాసం అని కొంతమంది జిమ్మికలు చేస్తూ ఉన్నారు. అంటే 40 రోజులు ఏమీ తినకుండా, ఏమీ తాగకుండా వారు మేము సంపూర్ణంగా ఉపవాసం ఉంటున్నామని ప్రకటిస్తున్నారు. మరి ఉంటారు కదా పాస్టర్ గారు అంటే అంటే దేవుడు మనం భక్తిని చూస్తాడు, మన పరిస్థితిని చూస్తాడు. ఈ 40 రోజులు సంపూర్ణమైన ఉపవాసం ఎప్పుడు ఉండగలగాలి అంటే దేవుడే తన శక్తితో నింపినప్పుడు. మోషే కొండ మీద 40 రోజులు ఉపవాసం ఉన్నాడయ్యా అంటే ఎస్, ఎందుకున్నాడు? ఇంకా దేవుడితో ఉన్నాడు. ఆయన దేవుని శక్తితో నింపబడ్డాడు, ఆకలి వేయలేదు, ఏం లేదు. ఏలియా గారు కూడా దూత తెచ్చిన ఆహారం తిని 40 రోజులు ఇక ఏమి తినకుండా ఏం తాకుండా నడిచిను అని ఉంటుంది. అక్కడ ఇంకేం పుచ్చుకోకుండా నడిచాడని ఉంటుంది. అది సంపూర్ణమైన ఉపవాసం. మరి యేసుక్రీస్తు వారు చేశారు కదా సంపూర్ణం అంటే. బేసిక్గా ఏమీ తినలేదు అని రాయబడింది బైబిల్లో, కానీ తాగాడు ఆయన. ఎందుకంటే మనిషి శరీరంలో ఒక 7 రోజులు 8 రోజులు నీళ్లు తాగకపోతే జరిగే పరిస్థితులు, లేకపోతే ఒక నెల రోజులు కాదండి, 21 రోజుల్లోపు చచ్చిపోతాడు మనిషి. నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాడు నిజంగానే. మరి 40 రోజులు ఏం తినకుండా ఏం తాగకుండా అంటే దేవుని శక్తి చేత నింపబడాలి, లేకపోతే దేవుడే స్వయంగా నింపబడాలి. కానీ ఈ రోజున దైవజనులు కొంతమంది మనుషుల్ని గలిబిలి చేయడానికి ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సంపూర్ణ ఉపవాసము అలాగే సాధారణ ఉపవాసము. యేసుప్రభు వారు సాధారణ ఉపవాసం ఉన్నారు అంటే ఏమీ తినలేదు, కానీ నీళ్లు తాగాడు. పాక్షిక ఉపవాసం దానియేలు చేస్తున్నది, మనందరం చేసేది కూడా. ఒక రోజు ఉన్నా 2 రోజులు ఉన్నా చాలా మంది ఒక పూట తినడమో లేదా లిక్విడ్ తీసుకోవడము, ఫ్రూట్స్ తినడము, అది పాక్షిక ఉపవాసము. దానియేలు గారు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 21 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఆ 21 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా సిద్ధపడ్డాడు, ఆ ఉపవాసం ఉండడానికి తను తాను ఎలా మలుచుకున్నాడు అనేది ఈరోజు మనం చూడబోతున్నాం. ఉపవాసం ఉండడానికి ముందుగా నువ్వు ఎలా మలుచుకోవాలి అంటే సిద్ధపాటు గురించి కొన్ని వాక్యాలు విన్నప్పటికీ దానియేలు గురించి మనం చూస్తున్నాం. దానియేలు ఎలాగ తను ఉపవాసం ఉండడానికి ముందుగా మలుచుకున్నాడు అనేది మనం చూసుకున్నట్లయితే మొదటి విషయం మనం గమనిస్తే దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే అంతటి నేను గోనె పట్ట కట్టుకుని, ఎవరు దానియేలు అంటున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడంట. దానియేలు ఏం కట్టుకున్నాడండి? గోనె పట్ట కట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా ఎక్కడన్నా సరే గోనె సంచులు దొరికితే తీసుకొచ్చి కట్టుకోవాలి, కాదు అలా కట్టుకోకూడదు. అక్కడ ఎందుకు ఆ రోజుల్లో ఆ కాలక్రమేణా బట్టి వాళ్ళు అలా చేస్తూ ఉండేవాళ్ళు. తగ్గింపు గుర్తు అనమాట. గోనె పట్ట కట్టుకోవడం అంటే తగ్గింపు గుర్తు. దానియేలు ఒక బానిస కాదు, ఒకప్పుడు ఆయన బానిసగా తీసుకురాబడ్డాడు, బానిస పిల్లవాడు. కానీ ఇప్పుడు ఆయన కళ్ళకు భావం చెప్పాడు, సింహాల భూమిలోంచి బయటకు వచ్చాడు. దానియేలు అంటే మామూలు పర్సన్ కాదు, మామూలు వ్యక్తి కాదు. అలాంటి అంటే ఒక ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడు అనుకోండి, అంత స్థాయిలో ఉన్న దానియేలు గోనె పట్ట కట్టుకుంటున్నాడు. అంటే అక్కడ గమనించినట్లయితే తగ్గింపు కలిగి ఉన్నాడు. ఉపవాసం ఉన్నప్పుడు మన జీవితాల్లో తగ్గింపు కావాలి. దానియేలు కూడా తగ్గింపు కలిగిన స్వభావం కలిగి ముందుకు కొనసాగినట్టు మనం చూస్తున్నాం.
దానియేలు తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు. తగ్గింపు అంటే నిజంగా మనం ఉపవాసం ఉంటున్నామంటే దానియేలు నుంచి నేర్చుకోవాల్సింది, ఉపవాసం ఉండేటప్పుడు మీలో తగ్గింపు ఉండాలండి. తగ్గింపు కలిగిన బ్రతుకుండాలండి. ఎగురు దుంకుల్లో లేకపోతే అవి ఉండకూడదు. ఉపవాసం ఉంటున్నామంటే దేవుని దగ్గరగా గడపడం, దేవుని దగ్గరగా నివసించడం అనే విషయాలు విన్నాం మనం. మరి దేవునికి దగ్గరగా గడిపేటప్పుడు మనలో తగ్గింపు కావాలి. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు కదా, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తగ్గించుకుని ఉండాలి, తగ్గింపు నీలో ఉండాలి, తగ్గింపు కావాలి అన్నాడు. కాబట్టి మనం తగ్గింపు కలిగిన వారమై ఉంటే తగ్గింపు కలిగి అడగాలి. అంటే అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, మన దగ్గరికి వచ్చేనా ఇలా తలపొగరుగా పైకి నాకు అది చేస్తావా ఇది చేస్తావా అంటే మనం ఏమంటాం, వదులుకో అంటాం. అదే తగ్గింపు కలిగి వచ్చి ఇది చేయగలుగుతారా, మీ వల్ల అవుతుందా, తగ్గింపుతో అడిగితే ఏదైనా అవుతుంది. ఉపవాసం ఉండేటప్పుడు తగ్గింపు కావాలి. దేవుడు తగ్గింపు కలిగిన వారిని హెచ్చిస్తాడు, హెచ్చిపోయేవాడిని తగ్గిస్తాడు. జాగ్రత్త. ఇక్కడ దానియేలు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ తను తగ్గించుకుని గోనెపట్ట కట్టుకున్నాడంట. గోనెపట్ట కట్టుకోవడం అంటే ప్రార్థనకి సిద్ధపడి, అంటే తగ్గింపు మనసుతో ప్రార్థించాలి. తగ్గింపు మనసు కలిగి, అంటే మనలో ఉన్న హెచ్చింపులు, మనుషుల మీద ఉన్న నేనేంటో తెలుసా, కొంతమంది అంటూ ఉంటారు, ఎందుకు చెప్తారో తెలియదు కానీ సాక్ష్యం చెప్పేటప్పుడు ఒకప్పుడు నేనైతేనా, ఒకప్పుడు నువ్వైతే ఏం చేస్తావు, ఇంకెందుకు నీకు ఒకప్పుడు బ్రతికేందుకు, ఇంకా యేసు ప్రభువులో మారిన తర్వాత అన్ని విడిచిపెట్టిన తర్వాత ఒకప్పుడు నేనైతేనా ఎరగొడతాను, ఏం ఎరగొడతావు? ఒకప్పుడు గురించి నీకు అవసరంలా, ఇప్పుడు మారేవు, ముందుకెళ్తున్నావు, నీలో తగ్గింపు కావాలి. క్రైస్తవుడిగా మనలో తగ్గింపు కలిగి ఉండాలి. ప్రాముఖ్యంగా ఉపవాసం ఉంటున్నామంటే తగ్గింపు కలిగి ముందుకు సాగాలి. తగ్గింపు లేకపోతే ఉపవాసము ఉండక్కర్లేదు. ఎందుకంటే తగ్గింపు దేవుని కోసం కదా, తగ్గించుకుని ఉండాలి. ఈ యొక్క ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో తగ్గింపు స్వభావం కావాలి. రెండోది మనం గమనించినట్లయితే దానియేలు ఎలా ఉన్నాడు, ఎలా ఉపవాసం ఉన్నాడు అంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనంలోనే ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉన్నాడు. అంటే దాని అర్థం ధూళి తలపైన వేసుకుని మనం కూడా ఉపవాసం ఉండాలని కాదు. ఆయన ఏం చేస్తున్నాడు దాన్ని బట్టి కొన్ని విషయాలు వింటూ ఉన్నాం. ధూళి తలపైన వేసుకున్నాడు అంటే ఆ ధూళి సంబంధించిన ఆ యొక్క డస్ట్ని నెత్తి మీద పోసుకున్నాడు. నెత్తి మీద పోసుకుని ప్రార్థన చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే మీరు కూడా దుమ్ము నెత్తి మీద పోసుకోండి, ధూళిని ఎగిరిపోయే ధూళి లాంటిది మంచి తీసుకొచ్చుకొని నెత్తి మీద పోసుకోండి, అప్పుడు ప్రార్థన ఏంటని కాదు దాని అర్థం. కొంతమంది దైవజనులు అలాగే చేస్తున్నారు. కొంతమంది నేను గమనించినప్పుడు గుడివాడ ప్రాంతంలో కూడా ఒక దైవజనుడు ఉంటాడు. ఆయన గోనపట్ట కట్టుకుంటాడు, ఇలా మోకరిస్తాడు, పెద్ద స్టేజ్ ఎత్తారని మోకరించగానే అందరూ తీసుకొచ్చి బూడిద లాంటిది పోస్తూ నెత్తి నుంచి పోస్తూ ఉంటే కుప్పగా పేరిస్తే లోపల నుంచి మైక్ పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అరే నాయన, దుమ్ము పోసుకోవడం అంటే దాని అర్థం దానియేలు పోసుకున్నాడు కాబట్టి నేను దుమ్ము పోసుకుంటా. దుమ్ము దేనికి సాదృశ్యం అంటే అబ్రాహాం అంటే నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని అయ్యా. దాని స్వభావం ఏంటి ప్రభా, నేను ఎందుకు అంటే నా జీవితం ఎందుకు పనికిరాంది, ఈ దుమ్ము లాంటిది నా బతుకు, ఈ ధూళి లాంటి వాడిని అని తను వ్యక్తపరచడం, తను చెప్పుకోవడం కొరకు సాదృశ్యంగా తగ్గించుకోవడమే కాదు, నేనేంటో నాకు తెలుసయ్యా, నేను ఈ దుమ్ము లాంటి వాడిని అని సాదృశ్యంగా దేవునికి చెప్పుకోవడానికే ఈ దుమ్ముని ఎత్తి మీద పోసుకున్నాడు, ధూళిని ఎత్తి మీద పోసుకున్నాడు. మరి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు కూడా దానియేలు వలె నువ్వేంటో తెలిసి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు అంటే నేను దానియేలు చూడండి, ప్రధానమంత్రి శాస్త్రులకి వీళ్ళందరికీ గొప్ప గొప్ప వాళ్ళందరికీ పైన స్థానంలో ఉన్నాడు. ఆయన రాజుగారు కూడా ఈయన మాటలే వినే స్థాయిలో నుంచున్నాడు. అయినప్పటికీ ఏమన్నాడు తెలుసా, ప్రభా నేను దుమ్ము లాంటి వాడినే, ధూళి లాంటి వాడినే. మన ప్రార్థన అంటే మరీ అంత తగ్గించేసుకోవాలా? కొంతమంది అంటారు అంత తగ్గింపు ప్రార్థన కావాలా? ఎస్, కొన్నిసార్లు కావాలి. నీవేమిటో నువ్వు తెలిసి ఉండాలి. దేవుని దృష్టిలో దేవుడు ఏమై ఉన్నాడో గ్రహించుకుని ఆ శక్తి ముందు, ఆయన ముందు మనం ఏమై ఉన్నామో తెలుసుకుని ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు తగ్గింపు కావాలండి. అలాగే నీకు నువ్వేమిటో తెలుసుకోవాలి. దానియేలే తను ధూళితో పోల్చుకుంటే మన దేంతో పోల్చుకుంటాం చెప్పండి. దానియేలే అంత గొప్ప భక్తిపరుడే, అంత ప్రార్థనాపరుడే, దుమ్ముతోను ధూళితో పోల్చుకుంటే మనం ఎలాంటి వారమో గమనించాలి. మన ఉపవాస ప్రార్థనలో దానియేలు తను మలుచుకుంటున్నాడు. అంటే ఉపవాసం ఉండేటప్పుడు గోనెపట్ట కట్టుకున్నాడు, తల మీద దుమ్ము పోసుకున్నాడు. నువ్వు గోనెపట్ట పట్టుకో, తల మీద దుమ్ము పోసుకోమంటలేదు. నేనైతే తగ్గించుకో, తగ్గింపు స్వభావం కలిగి ఉండవు. అలాగే నువ్వేమిటో నువ్వు తెలుసుకో. అంటే చాలామంది ఎగురుతూ ఉంటారు, నేను అంత ప్రార్థన చేస్తున్నా తెలుసా, నేనేం చేయగలుగుతాను. నువ్వు మాత్రం ఏం చేయలేవు. అలా చెప్పుకునే నువ్వు ఎప్పుడు ఏమి చేసుకోలేవు. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ సమరయుడును ఒక పరిస్థితి ప్రార్థన చేస్తూ ఉంటారు మందిరంలో.
పరిసెడు ఏమని ప్రార్థన చేస్తాడు, అబ్బో నేను ఇది ప్రభువా, నేను ఉపవాసం ఉంటున్నాను, రెండు వారాలు ఉపవాసం ఉంటా, పొద్దున సోపులో కూడా దశభాగం తీస్తా, నేను మామూలు కాదు, మామూలు భక్తి కలిగిన కాదు, ఇజ్జాత అబ్బో మామూలుగా చెప్పలేదు, చెప్పడలే. సరే ఉపవాసాలు ఉంటున్నాడు అండి, ఉపవాసం ఉంటున్నాడు, దశభాగాలు ఎత్తున్నాడు, అమ్మో గొప్ప భక్తే. కానీ అక్కడ సామరెడ్డి ప్రార్థన చేస్తున్నాడు ఏమని, అసలు పైకి కూడా చూస్తాకి చాలా గుండెలు బాధకుంటూ ప్రభు నేను పాపిని నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాడు. ఇద్దరులో ఎవరు ప్రార్థన ఉన్నాడు దేవుడు? పాపి ప్రార్థన, పరిశుద్ధుడి ప్రార్థన. అక్కడ చూడండి, పాపి ప్రార్థన అంటే సమరయుడు ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకో తెలుసా? తనేమిటో తను తెలుసుకున్నాడు సమరయుడు. ఇక్కడ పరిచయుడు అదేంటిది గర్వం, నేను భక్తి పరుడిని, నేను గొప్ప భక్తి చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను. ఈ ఉపవాస ప్రార్థనలో కూడా యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మమ్మల్ని మేము కష్టపెట్టుకుంటుండగా నువ్వెందుకు మా గురించి ఆలోచించమంటారు వాళ్ళు. ఎవరు నిన్ను కష్టపెట్టుకోమన్నారు? ఎవరు నిన్ను కష్టపెట్టుకోమన్నారు? అంటే నేను అంటే ఇదే ఉంటుంది. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేమిటో నువ్వు తెలుసుకొని ఉపవాసము ఉండాలి. ఇక మూడోది గమనిద్దాం. దానియేలు గ్రంథం 9:3 ప్రార్థనా విజ్ఞాపనము చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుని. ఏం చేస్తున్నాడు ఆయన? తన మనస్సును నిబ్బరం చేసుకున్నాడు. ప్రార్థన చేయడం ద్వారా మనస్సును నిబ్బరపరుచుకున్నాడు. అంటే మనస్సును తన స్వాధీనంలో తెచ్చుకున్నాడు. అంటే ఉపవాసం ఉన్న తర్వాత ఇవి తినాలి అవి తినాలని కానీ, అది చేయాలి ఇది చేయాలని కానీ, మనసుకు సంబంధించిన అంటే అవి ఇవి ఈ కోరికలు ఆ కోరికలు ఏవి రాకుండా మనస్సుని నిబ్బరపరుచుకున్నాడు. అంటే మనస్సును నిలిపాడు అని అర్థం. ఉపవాసం చేస్తున్నాను, మనస్సు మాత్రం దేవుని మీదే లీనమై ఉండాలి, దేవుని మీదే ఆధీనమై ఉండాలి. ఈ లోకం పనుల వైపు వాటి వైపు కాదు. దానియేలు చేసిన ఈ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో తగ్గించుకున్నాడు, తను తెలుసుకున్నాడు, మనస్సును దేవుని వైపే నిలబెట్టాడు. దేవుని నిబ్బరం కలిగి ప్రార్థన చేయడానికి మనస్సు నిబ్బరంగా. ఎందుకంటే ప్రార్థన చేస్తారు చాలా మంది, దేనికి చేస్తారో తెలియదు, ఎందుకు చేస్తారో తెలియదు, అసలు ఒక గురి ఉండదు, ఒక మనసు నిలపరు. ఇక్కడే ప్రార్థన చేస్తున్నప్పటికీ ఏవో మనసులో గుర్తొస్తుంటాయి. ప్రార్థన చేస్తున్నప్పటికీ మనసులో ఏ ఆలోచించేస్తుంటారు. నువ్వు దేవుని మీద మనసును నిలపగలిగితే, ప్రార్థన చేసేటప్పుడు దేవుని మీద మనసు పెట్టగలిగితే, ఉపవాసం ఉండేది దేవుని కొరకు, కానీ ప్రార్థన చేయడానికి సమయం ఉండదు చాలా మంది కదా. నువ్వు దేవుని మీద మనసు నిలపగలిగితే, దేవుని వాక్యం మీద, ఆ ప్రార్థన మీద మనస్సు పెట్టగలిగితే దేవుడు చేస్తాడు అని అని నువ్వు పరిపూర్ణమైన మనసు దేవుని దగ్గర పెట్టి నిలపగలిగితే, సంపూర్ణమైన మనసుతో దేవుని ఆరాధించగలిగితే, ప్రార్థించగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. దానియేలు జీవితంలో దేవుడు కార్యాలు జరిగించాడు. ఆయన ఉపవాసం ఉండగా దేవుడు కార్యాలు జరిగించాడు. గమనిస్తే నువ్వు ఉపవాసం ఉంటున్నావు, మరి ఉపవాసంలో తగ్గింపు తత్వం నీలో ఉండాలి. నువ్వేమిటో నీకు తెలుసుకుని ఉండాలి, విర్రలేయకూడదు. మూడోది, నువ్వు మనస్సును నిలుపుకో, దేవుని మీద మనసు నిలుపుకోవాలి, దేవుని మీద మనసు పెట్టాలి, దేవుని ప్రార్థన చేయడానికి సంపూర్ణ మనసుతో ప్రార్థించాలి. అక్కడ హన్న తన పూర్ణ మనసును ఒలకపోస్తున్నానంటది, నా హృదయాన్ని ఒలకపోస్తున్నానంటది. అంటే పూర్తిగా మనం చేసే ప్రార్థన చిన్నది. ప్రభా చేస్తావా చేయవా, ప్రభా నీకు నేను చేసే ప్రభా, అంతే. పూర్తిగా మనసు పెట్టి ఒక వ్యక్తితో నీ కారణం, ఒక పరిస్థితి చెప్పినట్లుగా దేవునికి చెప్పరు చాలామంది. ఒక పరిస్థితి గురించి మనుషులకు చెప్పినట్లుగా దేవునికి చెప్పరు చాలామంది. దేవుడితో చెప్తున్నట్టు నువ్వు మనుషులతో చెప్పు, మనుషులతో చెప్పినట్లుగా దేవునితో చెప్పు. నీ పరిస్థితి ఏందో మనస్సు విప్పి చెప్పు, మనసు నిలుపుకో. ఈ మూడు చేయగలిగితే అద్భుత కార్యాలను చూడగలుగుతావు. ఉపవాస ప్రార్థనకి పరమార్థాన్ని పొందుకోగలుగుతావు. దేవుడి వాక్యాన్ని మనసులో జీవితంలో దీవించుకుంటారు. ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆస్వాదించండి. దాని వల్లే మేము కూడా తగ్గింపు కలిగి మేమేమిటో మేము తెలుసుకొని ప్రభా మనస్సు నిలిపి ప్రార్థన చేయ భాగ్యము, ఉపవాసం ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని వాక్యం ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించమని యేసును ఉంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. ప్రభు పేరిట అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి వాక్యాన్ని వింటున్న మీరు తప్పకుండా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ ప్రార్థన వస్తే కామెంట్ చేయండి. ప్రాబ్లం మరొకసారి చెప్తున్నాను, మీ ప్రార్థన అవసరంతో కామెంట్ చేయండి. మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను. లైక్ చేయండి. ఓకే, తప్పకుండా మీ ప్రార్థన వస్తే కామెంట్ చేయండి. వందనాలు.